హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. షాలోన్. మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రుద్రంపూర్ తిలక్నగర్ కల్వరి ప్రార్థన మందిరము. మరి మందిరంలో జరిగిన శిల్వ ప్రతిష్ట కార్యక్రమానికి చాలామంది రాలేకపోయి ఉన్నారు. దేవుని అందరినీ జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక కార్యక్రమము జరిగినాక ఈ సిలువని మరి మీకు చూపించడం జరగలేదు. మరి ఈ సిలువని ఈరోజు చూపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా అందరి సహకారంతో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగులాగున దేవుని కృపను బట్టి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరించిన సహాయం చేసిన దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇదే శిల్వ ప్రతిష్ట కార్యక్రమము చేయడం జరిగింది. మరి ఈ శిల్వ కొరకే మీ అందరినీ ప్రభు పేరిట విజ్ఞాపన చేసినప్పుడు సహాయం చేసి ఉన్నారు. మరి చాలా దేవునికి మహిమకరంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది. శిల్వ ప్రతిష్ట కార్యక్రమం అనేక మంది దైవజనులు వచ్చి ఉన్నారు, విశ్వాసులు వచ్చి ఉన్నారు. మరి నన్ను ప్రేమించి గౌరవించిన సహాయం చేసిన దేవుని బిడ్డలకి, ఈ పరిచర్యకి సహకరించిన దేవుని బిడ్డలకి దేవుని నామంలో మీకే మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇక్కడ తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరము. మరి మందిరాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాన్ని చూపించే ముందు మరి ఒక చిన్న మనవి చేస్తున్నాను. ఈ సిలువకి పైన షెడ్ వేయాలని మరి ఆలోచన చేస్తున్నాము. మరి ఇంతవరకు సహకరించిన కుటుంబాలు, మరి ప్రార్థన చేసిన కుటుంబాలు ఎంతమంది అయితే వీడియో చూసి సహాయం చేసి ఉన్నారో, మరి శిల్వ ప్రతిష్ట కార్యక్రమంలో వారు పాలుభాగస్తులైనరు. మరి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి షెడ్ విషయంలో కూడా ప్రార్థనలు పెట్టండి. మరి ఒక మందిరంలో, ఒక దేవుని ఆలయంలో ఒక కార్యక్రమం జరగాలనంటే దానికి విశ్వాసులైన వారు మీరే దాన్ని సహకరించి దేవుని కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం మనందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చునుగాక. రాలేని వారికి ఈ కల్వరి ప్రార్థన మందిరాన్ని చూపిస్తున్నాను. ఇదిగో ఈ మందిరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరంని చూపిస్తున్నాను. ఇక ఇది బయట భాగము. మరి ఇప్పుడు లోనకి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇది లోపలిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి మహిమ కలుగులు గాక. ఇక ఇది మన మందిరము. మరి ఈ మందిరంలో నిత్యము గురువారం ఉపవాస ప్రార్థన, ఆదివారమేమో మరి ఆరాధన జరుగుద్ది. మరి ఉపవాస ప్రార్థనలకు అనేక మంది వస్తున్నారు. మరి అనేక మంది వచ్చి వారి సమస్యలకు విడుదల పొందుతున్నారు. మరి దేవుని చిత్తం అయితే మరి మీరు కూడా ఒక గురువారం వచ్చి చూడండి. దేవునికి మహిమ కలుగులాగున దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.